శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాసుహే. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉండి నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి 2 ఫిబ్రవరి నుండి 8 ఫిబ్రవరి వరకు కూడా వారం రోజులు ఎలా ఉండబోతున్నాయి, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఇస్తే మన ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూసి చెప్తానండి. మన ఆది ఆస్ట్రాలజీలో ముహూర్తాలు, మ్యాచ్ మేకింగ్, అనేక రకాలుగా ఒడుగు ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా, మంచి మంచివన్నీ అవన్నీ మనం చేస్తామండి. మీకు ఏమాత్రం అవకాశం చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. వృషభ రాశి, మీ రాశిలోనే గురుచంద్రులు ఉండడము గజకేసరి యోగంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే చంద్రుడు కూడా మీకు అద్భుతంగా ఉచ్చస్థితిలో ఉండడము 6, 7వ తారీఖు 6th and 7th డేట్స్లో మీకు ఉచ్చస్థితిలో ఉండడం మంచి యోగం కలుగుతుంది. సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. మీ కోరికలు, స్థిరమైనటువంటి అభిప్రాయాలు, స్థిరమైనటువంటి ఆదాయము, ఎక్కువగా డెవలప్మెంట్స్ మీకు ఉన్నాయి. మీ నేమ్ అండ్ ఫేము, పర్సనాలిటీ డెవలప్మెంట్స్ అంటాం, అది ఖచ్చితంగా మీకు ఉంది. మీ రాశి వాళ్ళకి 12th హౌస్లో ద్వితీయంలో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతేకాకుండా విపరీత ధనయోగం, ధనం ఉంటుంది, ఖర్చు పెట్టేస్తుంటారు, ధనాన్ని ఖర్చు పెడుతుంటారు. అయినా 2nd హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. 2nd హౌస్ లార్డ్ కూడా బుధుడు మీకు భాగ్యంలో ఉన్నాడు, అద్భుతంగా బాగున్నాడు. సరే, ద్వితీయ భావంలో కుజుడు ఉంటే ఏమవుతుంది, కొద్దిగా చదువులకు ఇబ్బంది కలిగించడము, ఫ్యామిలీ విషయంలో కొద్దిగా ఆటంకాలు కలిగించడము, విదేశ పర్యటన చేయడము, దాని ద్వారా ధనం ఖర్చు అవ్వడము, ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త చూసుకోవడం జరుగుతుంది. ఏదైనా 4th భావం చూసుకుంటే మీకు చదువు విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. అలాగే మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ మాతృప్రేమ మీ మీద ఎప్పటికీ తగ్గదు, చాలా అద్భుతం. అంతేకాకుండా పంచమ స్థానంలో కుజుడు ఉన్న కేతు ఉండడం వల్ల, కేతు గురుదృష్టి. యాక్చువల్గా పంచమస్థానంలో మీ జాతకాలు చూసుకుంటే పంచమస్థానంలో కేతు ఉన్నాడంటే ఆడపిల్ల కలగడానికి అవకాశం ఉంటుంది, కొద్దిగా లేట్ అవుతుంది. కానీ గురుదృష్టిలో ఉంది కాబట్టి పుత్రిక సంతాన యోగం అద్భుతం కలగడమే కాకుండా కేతు ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే పొలిటికల్ రంగం అని, అంతేకాకుండా సినిమా రంగం, కళారంగం ఉంటామండి. సంగీతం, సాహిత్యం, నృత్యం అంటాం కదా, వీటిలో డబ్బింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పంచమ భావం బాగుందంటే ఖచ్చితంగా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమగా మీరు ఉంటారు, అందరితో ప్రేమగా ఉంటారు, ఎక్కువ మాట్లాడుతుంటారు. ధర్మకార్యాలు, శుభకార్యాలు వాటంతా అవే బ్రహ్మాండంగా మీరు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మాట నేర్పడతారు మీకు బాగా వచ్చండి. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే మన బాగుంటుందని మీకు బాగా తెలుసు. అద్భుతంగా మీరు రాణిస్తారు. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్ అంటాం కదా, స్టాక్ మార్కెట్లో కూడా మీకు చాలా కలిసి వచ్చే అంశమనే చెప్పచ్చు. 7వ భావాన్ని గురుడు చూస్తున్నాడు, చంద్రుడి దగ్గర చూస్తున్నాడు. అంటే షార్ట్ జర్నీస్ ఉండడము, దూర ప్రాంత ప్రయాణాలు ఉండడము, త్వరగా శుభముహూర్తాలు, శుభకార్యాలు, శుభవార్తలు వినడం జరుగుతుంది మీ ఇంట్లో. అలాగే వివాహ వేడుకలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మంచి మంచి సంబంధాలు రావడానికి, వివాహాలు కుదరడానికి 7వ భావం అంటే గురుడే కారకుడు. 7వ భావం చూస్తున్న గురుడే కారకుడు అవుతాడు. 7వ ద్వితీయ భావంలో ఉన్నాడు. ఓకే, ఆ పక్క పెడితే భాగ్యస్థానంలో రవి బుధుడు గురుదృష్టి ఉంది. అలా ఉంటే చాలా అదృష్టం అండి. భాగ్యస్థానంలో కనుక రఘుబుధులు ఉంటే ఈ డాక్టర్స్కి కానీ, లేకపోతే ఈ ఆడిటర్స్ కానీ, ఆడిటర్స్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటే చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, ఆడిటర్స్ వాళ్ళకి చాలా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. రఘుబుధులకు గురుదృష్టి ఉంది కాబట్టి ఈ అడ్వకేట్స్ కానీ, రవి కారకత్వాలు, గురుడు కారకత్వాలు ఉన్నటువంటి బిజినెస్ బాగా వాళ్ళందరికీ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ముందు బ్యాంకింగ్ రంగం అనవచ్చు, ఎడ్యుకేషన్ సంస్థ అనవచ్చు, ఫార్మా రంగం అనవచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, ఇలా బిజినెస్లు వాటికి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా దశమ స్థానంలో శని ఉన్నాడంటే, దశమ స్థానం భాగ్యాధిపతి దశమంలో ఉంటే శని ఉన్నాడంటే మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. దశమ శని ఉన్నాడంటే రాజకీయ రంగంలో పలుకుబడి, రాజకీయ రంగంలో పదవులు మీ జాతకాల రీత్యా వస్తాయి, అవకాశాలు ఉంటాయి. తర్వాత దశమ స్థానంలో శని ఉన్నాడంటేనే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉద్యోగాలు, ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి. మీకు గవర్నమెంట్ జాబుల కోసం ట్రై చేసేవాళ్ళు, సివిల్ సర్వీసెస్ కానీ, లేకపోతే మీరు గ్రూప్స్ రాస్తారు సరే వాటికి కానీ, మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా రాసే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్ కూడా మీ జాతకాల రీత్యా
సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. దశమస్థానం మంచి బాగుంటుందండి. ఆయనే కదా పొలిటికల్ రంగంలో పదవులు ఇప్పించడానికి దశమస్థానంలో శనే కదా. సరే, అది పక్కన పెడితే లాభంలో చంద్రరాహులు శుక్రుడు ఉన్నాడు. అదృష్టం. చంద్రరాహు లాభంలో ఉన్నాడంటే గ్రేట్ అండి. అంటే చంద్రరాహులు గ్రేట్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు ప్రయాణాలు చేయడము, మంచి జరగడము, సో వార్తా సంస్థలో పనిచేయడము, భార్యాభర్తల కంటే ముందర భాతృస్థానం అంటారు సరే, వాళ్ళు మీ తోబుట్టు వాళ్ళకి చాలా బాగుండడము, అక్కయ్యలకి అన్నయ్యలకి అలాగా అదృష్టం ఉంది. మీ రాశ్యాధిపతి ఉన్నాడు కదా శుక్రుడు, లాభంలో ఉన్నాడు. ఉండడం వల్ల శుక్ర రాహుల్ కాంబినేషన్, ప్రయాణాలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, లేకపోతే మీ సినిమా రంగం ఉంటాం కదా, టెలివిజన్ రంగంలో బాగా రాణించడము. అలాగే మీనరాశి కూడా శుక్రుడు అవడం వల్ల, రాహువు కూడా ఉండడం వల్ల మీరు తీర్థయాత్రలు గురువు గారితోటో పీఠాధిపతులతోటో గంగా స్నానాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అలాగే తీర్థయాత్రలు అంటే మన కుంభమేళ అంటాం కదండి, ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో మీరు స్నానాలు చేయడం అవకాశాలు మీకు ఉన్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విధంగా మీ రాశి వారికి చాలా బాగుంది. వృషభ రాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యనారాయణుడి యొక్క ప్రభావం మీ మీద ఉంటే అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి కూడా రెమెడీస్ అంటే ఆచరించదగ్గ పూజించవలసినది దేవుడు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయంటే అమ్మవారి యొక్క పూజలండి. అమ్మవారి లలిత అమ్మవారు కానీ, దుర్గా అమ్మవారు కానీ, అలాగే పార్వతీ అమ్మవారు కానీ, మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడు అమ్మవారి యొక్క పూజలు వలన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు వచ్చే స్థితిలో ఉండడం కారణం. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంపల్సరీగా చేసుకోవాలండి. అంటే వెంకటేశ్వరం దగ్గర శనీశ్వరుడు అంటే శనివారం పూట, శనీశ్వరుడు చెప్దాం, శనివారం పూట మీరు ఒక మూకుల్లో ఒక ఖండమైన ఒత్తి వేసి వెలిగించడం వలన దోషాలు పరిహారం అవుతాయి. మీకు కానీ శనీశ్వరం వచ్చే దోషాలు కానీ ఎటువంటి దోషాలు సరే పరిహారం అయి చక్కగా పెళ్ళి కూడా అయిపోతుంటాయి. అది చెప్పదగ్గ విషయం. అంతే కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం పూజించడం వలన సర్వశుభాలు కలగడం కాకుండా కోర్టు సంబంధించిన వ్యవహారంలో కానీ, భార్యాభర్తల సంబంధం విషయంలో కానీ, పిల్లలు పుట్టట్లేదని ఇబ్బందులు కానీ వీటన్నిటిని తొలగించడం కోసం కుజుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కంపల్సరీగా చేయాలండి. వీటన్నిటికంటే ముఖ్యం ఫైనల్గా చెప్పదగ్గది ఏంటంటే శివాభిషేకాలు, శివారాధన చేసుకోవడం వలన, శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన, శివుడికి విభూతితో పూజించడం వలన, అంటే గంగా స్నానాలు చేయడం వలన, శివుడికి క్షేత్రాలైన దర్శనాలు చేసుకోవడం వలన, అమ్మవారి పీఠాలు దర్శించడం వలన చక్కటి యోగాలు 12 రాశులకు కలుగుతాయండి. ముఖ్యంగా మీరు చాలామందికి 12 రాశులకు అవకాశం ఏంటంటే, నాకు తెలిసి 12 రాశులకి గంగా స్నానాలు చేసే అదృష్టం ఎక్కువ ఉంది. కాశీలో కానీ, హరిద్వార్లో కానీ, త్రివేణి సంగమంలో కానీ ఈ చేసే అవకాశాలు మీ రాశుల వాళ్ళకి ఈ మాఘమాసం నుంచి చాలా ఎక్కువ ఉన్నాయి. పైగా రథసప్తమి వస్తుంది, భీష్మ ఏకాదశి కూడా వస్తున్నాయి. సో ఈ 2 పవర్ఫుల్ డేస్ కదా, కాబట్టి మీరు తప్పకుండా మీరు చేసుకుంటారు, అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైనల్గా చిన్న మాట ఏంటంటే సూర్యభగవాన్ ఆరాధన. రథసప్తమి వస్తుంది కదా, 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. ఆ రోజు మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ, ముఖ్యంగా 3వ తారీఖుని షష్ఠి వస్తుంది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉండి, తర్వాత రోజు 4వ తారీఖుని కుజుడు సంబంధించింది కాబట్టి ఏమంటారంటే సూర్యభగవానుడు ఆ రోజు రథసప్తమి పూట చేసుకోవడం వల్ల, పూజలు చేసుకోవడం వల్ల, అంటే ఒక ముక్కలు చెప్పాలంటే ముందు రోజు ఉపవాసం ఉండి, సోమవారం ఉపవాసం ఉండి, తర్వాత రోజు రథసప్తమి పూట సూర్యభగవాను ఆరాధన చేసుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతుండడంలో ఏమాత్రం సందేహం లేదు.